హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గేమ్ చేంజర్ మూవీ నుంచి థర్డ్ సింగిల్ సాంగ్ ప్రోమో అయితే వచ్చింది భయ్య. నాకు తెలుసు అనమాట, ఎవరైనా సరే సాంగ్ నుంచి క్లిప్ అయితే పెడతారు భయ్య. కానీ ఈ మూవీ టీం అంటే గేమ్ చేంజర్ మూవీ టీం కొత్తగా ఆలోచించి సింగర్స్తో అయితే పాడించారు భయ్య. నాకు బీభత్సంగా నచ్చింది భయ్య. ఇలాంటి మెలోడీ సాంగ్ నేను నా చిన్నప్పుడు అయితే విన్నాను భయ్య. నాగార్జున గారిది తెలుసా మనసా అనే సాంగ్ అనమాట. ఆ రకంగా ఈ సాంగ్ కూడా నాకు అంత బాగా నచ్చింది భయ్య. దానికి మించి నచ్చింది నాకైతే అనిపించింది భయ్య. దానికి మించి నచ్చింది నాకైతే. అదే కాకుండా భయ్య, ఈ సాంగ్ అయితే వీడియో అనమాట ఈరోజు ఈవినింగ్ అయితే వస్తుంది. కానీ భయ్య ఉంది దీంట్లో అనమాట, మన రామ్ చరణ్ గారు డ్యాన్స్ స్టెప్పులు వేయకపోయినా పర్లేదు, కానీ ఒక రకంగా చూపిస్తారు భయ్య. నాకు ఇలాంటి సాంగ్ ఈ మూవీలో పెడతాను నేనైతే ఊహించుకోలేదు. ఎందుకంటే దాదాపు అనమాట ఇప్పుడు ప్రతి సినిమాలో కొత్త రకంగా రీమిక్స్గా అంటే కొత్తగా ఇప్పుడు ట్రెండ్కి తగ్గ పాటలు అయితే పెడుతున్నారు. కానీ డైరెక్టర్ శంకర్ గారు ఈ విధంగా ఆలోచించట్లేదు భయ్య. ఆయన ఆయన థింకింగే వేరు. నాకు తెలిసినమాట అంత మంచి పాట పెట్టారు భయ్య. నాకు చాలా 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 బాగా నచ్చింది. 3 సింగర్స్ భయ్య. తమన్ గారు ఒకళ్ళు, ఇంకా ఇద్దరు ఉన్నారు, వాళ్ళ పేరు అయితే ఐడియా లేవు. కానీ వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఈ సాంగ్ పాడడం మా అదృష్టం, మా లైఫ్లో అనమాట ఇలాంటి సాంగ్ మేము ఇప్పుడు దాకా పాడలేదు, మీరు థియేటర్లో చూస్తే బాగా ఎంజాయ్ చేస్తారు అని అయితే ఒక పర్సన్ అయితే చెప్పారు, లేడీ పర్సన్ అనమాట. ఇంకొకళ్ళు అనమాట, ఇలాంటి సాంగ్ అసలు ఈ మూవీలో మీరు ఊహించుకోలేరు, అంత బాగా వచ్చింది, మేము పాడుతున్నప్పుడు మాకే చాలా ఎంజాయ్ చేస్తూ పాడాం అనేది చెప్పారు. ఇక తమన్ గారు ఏం చెప్పారు అంటే, ఇలాంటి అవకాశం రావడం నా అదృష్టం అని చెప్పారు భయ్య. అంటే ఆలోచించండి ఈ సాంగ్ ఎంత బాగా వచ్చిందో. ఈ సాంగ్ అనమాట చాలామందికి ఎక్కకపోవచ్చు రిలీజ్ అయిన తర్వాత, కానీ ఈ సాంగ్ అంత బెస్ట్ సాంగ్, మెలోడీ సాంగ్లో ఇదే టాప్ సాంగ్ ఉంటుందని నాకైతే అనిపించింది. చాలా అంటే చాలా బాగుంది భయ్య. అసలు కొత్తగా అనమాట ఈ సాంగ్ అనమాట. దాదాపు 6-7 దేశాల్లో పెట్టి అనమాట షూటింగ్ చేశారంట డైరెక్టర్ శంకర్ గారు. ఈ సాంగ్కే దాదాపు 35 నుండి 40 కోట్ల దాకా అయితే ఖర్చు అయిందంట భయ్య. ఇది మామూలు విషయం కాదు. ఎంత బాగా వచ్చిందో ఆలోచించండి మరి. ఈ సాంగ్ వస్తే మాత్రం బీభత్సం క్రియేట్ చేస్తుంది భయ్య. గేమ్ చేంజర్ మూవీ ఫస్ట్ ఏమాత్రం హైప్ లేదని చెప్పొచ్చు, కానీ ఉంటూ టీజర్ నుండి ఫస్ట్లో అనమాట 2 సాంగ్స్ అయితే వచ్చాయి. ఒక సాంగ్ అనమాట జరగండి, అది చాలామంది ట్రోల్ చేశారు భయ్య. దాని తర్వాత వచ్చింది భయ్య ఒక సాంగ్ రామ్ మచ్చ మచ్చ, బీభత్సం క్రియేట్ చేసింది భయ్య. చాలా కొత్తగా ఉంది. దానికనమాట దాదాపు 2000 మంది డ్యాన్సర్ని, ఇంకా కొత్త దాదాపు 10 రకాల డ్యాన్స్ అయితే ఆ సాంగ్లో అయితే చూడొచ్చంట. డైరెక్టర్ శంకర్ గారు ఆ విధంగా అయితే ఆ సాంగ్ని మనకి ప్రజెంట్ చేస్తున్నారు. అంత బాగా వచ్చిందంట ఆ సాంగ్. 10 రకాల డ్యాన్స్ అనమాట, కల్చర్ డ్యాన్స్ అనమాట. ఆ సాంగ్లో అయితే మనం అయితే చూడొచ్చు. ఆ సాంగ్ని ఆ విధంగా చూపించారు అంటే ఈ సాంగ్ని ఇంకే విధంగా చూపిస్తారో ఆలోచించండి భయ్య. వేరే లెవెల్ అయితే ఉంటుంది. సింగర్స్ పాడుతూనే నా మైండ్ పోయింది, నేను స్లీపింగ్ మూడ్లో అయితే వెళ్ళిపోయానని చెప్పొచ్చు. అలా ఉంది భయ్య. కానీ సాంగ్ కనుక బయటకు వస్తే ఈరోజు ఈవినింగ్ అయితే వస్తుంది, వేరే లెవెల్ అయితే ఉంటుంది. దానికి సంబంధించి ఇంకో వీడియో అయితే చేస్తాను. కానీ భయ్య ఈ సాంగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఒకవేళ మీరు వింటే నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఇక రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే అలాగే ఈ సాంగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే వీడియో కొద్దిగా లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.